చెప్పండి. ఎస్ ఎస్ నేను అన్నది అదే కాదండి, కరెక్టే. కానీ మేము భూమి మీదకి వచ్చినట్టు మనకు పీజీ ఆర్డర్స్ జరుగుతుంది కదా, భూమి మీదకి వచ్చినట్టుగా నోటీసు మీరు అటెండ్ అయినట్టుగా హాజరులో పెడితే ఏం కాదు, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ తీసుకొని రిటర్న్ అవుతాం కదా మేము, మీరు పెట్టండి అన్నట్టుగా అంటున్నాను. సో మీకు ఒకవేళ దాని మీద క్లారిటీ మనకేం ప్రాబ్లం ఉండదు. యాజ్ ఎ సర్వేర్గా నేను చెప్తున్నాను, ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మేము ఎస్ ఎందుకంటే మేము భూమి మీదకి వచ్చినాము, సో వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని సంతకాలు పెట్టారు, భూమికి అటెండ్ అయ్యి వీళ్ళు ఇచ్చారని మాకు చెప్పడానికి, అంతకంటే ఏమి ఉండదు. ఓకే పెట్టండి. మేడం చేసినాక మాకు సత్యం చేసి ఇవ్వాలి మేడం. ఖచ్చితంగా మాకు మీరు హ్యాండ్ ఓవర్ ఇస్తాం. వీళ్ళు అన్నది ఇది ఇచ్చినట్టుగా మీరు నాకు సైన్ పెట్టి రిసీవ్డ్ కాపీ మాకు ఇవ్వండి. సరే సరే సార్ మేడం, అది ఎవరి పేరు మీద వేసినట్టు? మొత్తం అంతా నాదే వేసినాడు. ఇంకా ఎక్కువ డోంట్ తీసుకు ఇప్పుడు కొంచెం మీరు ఇంకొక కాపీ తీసుకురండి, రిసీవ్డ్ అని సైన్ పెట్టడానికి. ఒకటి మీరు మాకు ఇస్తే ఇంకొకటి మీ దగ్గర ఎక్స్ట్రా కాపీలో మేము రిసీవ్డ్ అని సైన్ పెట్టాలి. అదే నువ్వు ఇప్పుడు అడిగింది మేడం, ఇది నాకు ఇచ్చినట్టుగా నువ్వు నాకు ఇవ్వని అడుగుతున్నావు కదా. నేను అడిగేది అదే, నువ్వేమన్నా నువ్వు జిరాక్స్ చేసుకొని మాకు ఒకటి ఇస్తే నేను దాంట్లో సైన్ పెట్టిస్తా. చర్చి ఘాట్కి బండి చెప్పారు రాలేదు. దేని మీద ఏం జరుగుతుందో క్లారిటీ తెచ్చుకోండి. దీని నుంచి స్టేజ్ స్టడీ చేసి మేము మీకు ఎండార్స్మెంట్ ఇవ్వాలా లేకపోతే ఏంటా అన్నది మీతో పిలిచి మాట్లాడాలి, క్లారిటీ వస్తుంది. ఓకేనా? పెద్దోడు జ్వాల మొదలుగా అది చెప్తున్నామా మరి? ఇప్పుడు సంతకం పెట్టించుకో వాళ్ళ దగ్గర, వాళ్ళ యాప్ చెప్తాను. ఇప్పుడు మీరు మాకు డాక్యుమెంట్స్ ఇస్తారు కదా, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్, ఇప్పుడు మీది వైట్ పేపర్ ఉందా? ఇది ఈ పేపర్ ఉందా? ఈ పేపర్ ఉందా? ఈ పేపర్ను కూడా ఒక జిరాక్స్ తెచ్చుకొని మీరు మాకు ఇచ్చిన నేను సైన్ పెట్టి ఇది నాకు ఇచ్చావు, నేను ఇచ్చే దానికి మాత్రం సైన్ ఉండాలి. నువ్వు రాసి ఇచ్చినా అది నువ్వు చేసుకో, మేము ఖచ్చితంగా రిసీవ్డ్ అని పెడతా. అది కాదు, అది అంతవరకు చెప్పిన మరి మేడం నువ్వు పిలిచి కొట్లాడుకుంటా మేడం, ఏంది పరిస్థితి? మరి ఏంది అన్నట్టు నువ్వు విన్నావా? మాట్లాడొద్దు, ఏం మాట్లాడతాను? ఏంటది మాట్లాడు అవన్నా కరెక్ట్. ఏందా మంచి మాట్లాడేది? గుర్తున్నట్టు నీ ఇష్టచారం అది. రికార్డ్ చేయబో, సెల్ రికార్డ్ చేయి. నువ్వు ముందు నువ్వు ముందు ఏం కావాలి? వాళ్ళు వాళ్ళ మా నిన్ను కావాల్సుకుని రెచ్చగొడుతున్నారు, నిన్ను కొట్టియాలని చెప్పాను. నువ్వు రికార్డ్ చేయదా? కాదు, తమాషాలు తింటున్నాడు. నువ్వు అస్సలు అందుకు రావకు, నువ్వు రావకు. అయితే చూతాంలే సరే చూతాంలే, అదే పెద్ద పని.
మనకి ఇవన్నీ అవసరం కదా, అందుకే ఈ సమస్య వద్దనే ముందు పెట్టిన. నువ్వు పట్టుకొని వస్తావు ఈ సమస్యలు, నేను చూడు కంట్రోల్ చేసుకొచ్చుకోవాలా నాన్న. వాడు చెప్తే కూడా విన్నాడు, పోలీసు వాడు కూడా చెప్తే విన్నాడు. నువ్వు ఇంటికి నువ్వు పద్దానికి అలా వస్తాపా. రికార్డు చేసినట్టుగానే ఉందంటే బాగుండదు. నువ్వు రికార్డు